ఫ్రెండ్స్, ఈరోజు ఈ ప్రపంచంలో జరిగిన అతిపెద్ద దోపిడీ గురించి చెప్తాను. అదే ద గ్రేట్ ట్రైన్ రాబరీ. ఆ కాలంలో దోపిడీ అయిన డబ్బును ఈ కాలంతో పోలిస్తే దాని విలువ 300 కోట్లు. 300 కోట్లని కేవలం 15 నిమిషాల్లోనే దొంగతనం చేశారు. ఆ ప్లాన్లో 16 మంది ఉన్నారు. కానీ ఒక వ్యక్తి గురించి మాత్రం పోలీసులు ఏ సమాచారం కనుక్కోలేకపోయారు. అతను దొంగతనం చేసే వాళ్లకి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అసలు ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? అసలు ఈ దోపిడీని ఎలా ప్లాన్ చేశారు? వీటి గురించి తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంగ్లాండ్లో ద రాయల్ ట్రైన్ అనే ఒక ట్రైన్ ఉంది. ఇది ఒక మెయిల్ ట్రైన్. ఇందులో పోస్టులకి సంబంధించిన వస్తువులని తీసుకువెళ్తారు. ఈ ట్రైన్లోనే దోపిడీ ప్లాన్ చేశారు. అసలు పోస్ట్ మెయిల్స్ని తీసుకువెళ్తున్న ట్రైన్ని దోపిడీ చేస్తే ఏం లాభం ఉంటుందని మీరు అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఎవరైతే ఈ దోపిడీ ప్లాన్ చేశారో వాళ్లలో ఒక వ్యక్తి ఏం చెప్పాడంటే 1963 ఆగస్టు 7న ఈ ట్రైన్లో దాదాపు 128 బాక్సులు ఉన్నాయని, వాటిలో లండన్కి తీసుకెళ్తున్న డబ్బులు కూడా ఉన్నాయని చెప్పాడు. యాక్చువల్గా ఆ టైంలో మార్కెట్లో బ్యాంకులలో డబ్బు కొరత ఏర్పడింది. అందుకనే ట్రైన్ ద్వారా డబ్బు తీసుకెళ్లాల్సి వచ్చింది, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం. ఈ ట్రైన్ ద్వారా 128 బాక్సులలో దాదాపు 2.6 మిలియన్ పౌండ్స్ తీసుకెళ్తున్నారు. ప్రెజెంట్ మనీతో కంపేర్ చేస్తే దాని విలువ దాదాపు 300 కోట్ల రూపాయలు ఉంటుంది. అసలు ఒక పోస్ట్ ట్రైన్లో 128 బాక్సులున్నాయని, ఆ 128 బాక్సులలో 2.6 మిలియన్ పౌండ్స్ ఉన్నాయని ఆ దొంగలకి ఎలా తెలిసింది? దీని గురించి తెలుసుకోవడానికి ఆ దొంగలకి చాలా కాలం పట్టింది. గోర్డన్ గూడీ అనే దొంగ ఇంగ్లాండ్లో చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. అతనితో పాటు 3-4 దొంగలు ఉండేవారు. ఒక అతిపెద్ద దొంగతనం చేయాలని ఇతను నిర్ణయించుకున్నాడు. ఈ ట్రైన్లో చాలాసార్లు డబ్బులు రవాణా అవుతాయనే విషయాన్ని గూడీ తెలుసుకున్నాడు. కానీ ట్రైన్లో ఎప్పుడు డబ్బులు వస్తాయో ఎవరికీ తెలియదు. ఈ ట్రైన్లో ప్రతిరోజు పోస్ట్ మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఏ రోజు డబ్బులు వస్తాయో అసలు ఎవరికీ తెలియదు. అందుకనే అతను అక్కడ నుంచి ప్లాన్ని మొదలుపెట్టాడు. ఈ పని కోసం ఇంకా 2-3 వ్యక్తులు కావాలని అనుకున్నాడు. ముందుగా ఇతను ట్రైన్ ఆపరేషన్లో అనుభవం ఉన్న వ్యక్తులని ఎంచుకున్నాడు. వాళ్ల కోసం వెతకడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులకి 3 వ్యక్తులను ఇతను కనిపెట్టాడు. అప్పటికీ గ్యాంగ్లో 7 వ్యక్తులు ఉన్నారు. ఇంకా ఎక్కువ మంది వ్యక్తుల కోసం వెతికాడు. ఎందుకంటే ఇది అతిపెద్ద దొంగతనం. దీనికోసం ప్రతి డిపార్ట్మెంట్లో సహకారం కావాలి. ట్రైన్ని డ్రైవ్ చేయగలిగే ఎక్స్పర్ట్ కూడా కావాలి. అందుకనే ఇతను పాత డ్రైవర్ని ఎంచుకుని అతన్ని తన టీంలో చేర్చుకున్నాడు. అలానే రైల్వే సిగ్నల్ కూడా చేంజ్ చేయగలిగే ఒక టెక్నీషియన్ని కనిపెట్టాడు. ఒకవేళ గ్రీన్ సిగ్నల్ పడినా సరే రెడ్ సిగ్నల్ పడే విధంగా అతను చేయగలడు. మెల్లగా ఇతని టీంలో 15 మంది చేరారు. దొంగతనం కోసం ప్లానింగ్ అంతా బాగానే జరిగింది. కానీ వీళ్ళకి ట్రైన్లో ఏ రోజు డబ్బులు వెళ్తాయో సమాచారం ఇవ్వడానికి ఒక వ్యక్తి కావాల్సి వచ్చింది. కానీ ఈ సమాచారం చాలా రహస్యంగా ఉంటుంది. కేవలం రైల్వే ఎంప్లాయీస్కి మాత్రమే ఈ సమాచారం తెలుస్తుంది. ఒకవైపు వీళ్ళు రెడీగా ఉన్నారు. ఇన్ఫర్మేషన్ దొరికిన వెంటనే పోలీసు వీళ్ళని పట్టుకోవడానికి చూస్తారు. అందుకనే వీళ్ళు తప్పించుకోవడానికి ప్రాక్టీస్ ఎక్కువగా చేస్తున్నారు. కేవలం వీళ్ళకి డబ్బులు ఏ రోజు వెళ్తాయో తెలిస్తే చాలు. ఆఖరికి 1963 ఆగస్టు 7న ఒక వ్యక్తి గోర్డన్ గూడీకి సమాచారం ఇచ్చాడు. ఒక ట్రైన్ గ్లాస్గో నుంచి లండన్ వరకు వెళ్తుంది. అది సాయంత్రం 7 గంటలకి బయలుదేరుతుంది. 12 గంటల్లో లండన్కి చేరుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు లండన్లో 7 లండన్లో ఉండాలని అతను చెప్పాడు. దీంతో పాటు ఇందులో మొత్తం 12 పెట్టెలు ఉంటాయి. అందులో 2 పెట్టెలలో మెయిల్స్ని సరిగ్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి పోస్టల్ ఎంప్లాయీస్ ఉంటారు. మెయిల్స్ ప్రజలకు చాలా త్వరగా దొరకడం కోసం పోస్టల్ డిపార్ట్మెంట్ కొంతమంది ఎంప్లాయీస్ని ఇందులో కూర్చోబెట్టారు. వాళ్ళు ఏ ప్రదేశానికి లెటర్స్ని డిస్ట్రిబ్యూట్ చేయాలో చూసుకుంటారు. దాదాపు 72 మంది ఎంప్లాయీస్ ట్రైన్లో 2 పెట్టెల్లో కూర్చున్నారు. వాళ్ళు లెటర్స్ని సరైన క్రమంలో పడేస్తారు. వాళ్ళు లెటర్స్ని క్రమబద్ధంలో డెలివరీ చేయాలి. ఇందులో ఇంకా 10 కోచ్లు మిగిలి ఉన్నాయి. వాటిలో 128 బాక్సులు ఉన్నాయి. వాటి లోపల దాదాపు 2.6 మిలియన్ల పౌండ్లు ఉన్నాయి. వాటిని ఏ విధంగా పెట్టారంటే అసలు అందులో ముఖ్యమైన వస్తువు వెళ్తున్నట్టుగా ఎవరికీ అనుమానం రాదు. దానికి లాక్ కూడా వేస్తారు. ఆ పెట్టె లోపల డబ్బులు ఉంటాయి. ఈ విషయాలన్నీ ఆ అజ్ఞాత వ్యక్తి గోర్డన్ గూడీకి క్లియర్గా చెప్పాడు. సరిగ్గా 7 గంటలకి ట్రైన్ గ్లాస్గో నుంచి బయలుదేరింది. ఉదయం 3 గంటలకి ట్రైన్ లండన్కి 40 మైళ్ల దూరంలో ఉంది. యాక్చువల్గా ప్రాచీన కాలంలో ట్రైన్స్ చాలా నెమ్మదిగా నడుస్తాయి. అవి తక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. ఇంతలో ట్రైన్ క్యారంటన్ అనే ఒక చిన్న ఊరికి చేరుకుంది. దొంగతనంలో భాగమైన ఒక అజ్ఞాత వ్యక్తి, అతని పేరు ఎవరికీ తెలియదు. అతను ఎవరూ చూడలేదు. అతను ట్రైన్లో డబ్బులున్నాయనే ఇన్ఫర్మేషన్ని దొంగలకి చెప్పాడు. 2 నెలల పాటు ప్లాన్ చేశారు. ఇప్పుడు ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన సమయం వచ్చింది. వాళ్ళకిందులో డబ్బులున్నాయని తెలియగానే వాళ్ళ ఆనందం ఆగలేదు. సాయంత్రం 7 గంటలకి స్టార్ట్ అయిన ట్రైన్
ఏ రూట్స్లో వెళ్తుందో దొంగలకి బాగా తెలుసు. చాలా క్షుణ్ణంగా అన్ని దారులపైన రీసెర్చ్ చేశారు. గ్లాస్గో నుంచి ట్రైన్ లండన్కి వెళ్తుందన్న విషయం తెలుసుకోగానే దొంగతనం చేయడానికి సరైన చోటు కోసం వాళ్లు వెతికారు. దొంగతనానికి వారు క్యారంటాన్ని ఎంచుకున్నారు. అది లండన్కి 40 మైళ్ల దూరంలో ఉంటుంది. ఒక రేంజ్ రోవర్ కార్తో పాటు పాత మిలిటరీ ట్రక్ని తీసుకుని వీళ్ళందరూ క్యారంటాన్కి చేరుకున్నారు. క్యారంటాన్లో ఒక దగ్గర ట్రక్ని ఇంకా కారుని ఉంచారు. ఆ ప్లేస్ని వీళ్ళు ముందుగానే ఎంచుకున్నారు. ఆ ప్రదేశంలో రైల్వే సిగ్నల్ కూడా ఉండే విధంగా చూసుకున్నారు. వీళ్ళు ముందు రోజు రాత్రికే ఆ ప్రదేశానికి వెళ్లి ట్రైన్ కోసం ఎదురుచూస్తున్నారు. అక్కడికి ట్రైన్ వస్తుందన్న విషయం తెలిసిన వెంటనే వాళ్ళు వాళ్ల పథకాన్ని అమలు చేశారు. రైల్వే సిగ్నల్ని టెక్నీషియన్ ద్వారా గ్రీన్ నుంచి రెడ్గా మార్చారు. యాక్చువల్గా అక్కడ గ్రీన్ సిగ్నల్ పడింది, కానీ దాన్ని రెడ్గా మార్చారు. దీనివల్ల డ్రైవర్ ట్రైన్ని ఆపేశాడు. ట్రైన్ ఇక్కడికి రాగానే ఈ టైంలో రెడ్ సిగ్నల్ ఏంటి అని అతనికి అనుమానం వచ్చింది. అయినా కూడా ఇలా చాలాసార్లు జరిగిందని అతను అనుకున్నాడు. ట్రైన్ ఆపిన వెంటనే ట్రైన్ బయట ఉన్న 15 మందిలో కొంతమంది డ్రైవర్ దగ్గరికి వెళ్లారు. అక్కడికి వెళ్లి అతని చేతులు కట్టేశారు. అతన్ని బెదిరించి మళ్లీ ట్రైన్ నడిపేలా చేశారు. వాళ్లు మేము అసలు మంచివాళ్లం కాదు, చెప్పినట్టు చేయకపోతే నిన్ను చంపేస్తామని బెదిరించారు. మిగిలిన వ్యక్తులందరూ డబ్బులున్న ట్రైన్ పెట్టెల్లోకి వెళ్లిపోయారు. వాళ్ల దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవు, కత్తులు లేవు, అలానే గన్స్ కూడా లేవు. కేవలం ఐరన్ రాడ్స్ మాత్రమే ఉన్నాయి. వాటి సాయంతోనే ఈ దొంగతనాన్ని పూర్తి చేయాలి. కానీ డబ్బున్న పెట్టెలకి లాక్ వేసి ఉంది. ఇక్కడ లాక్ ఉంటుందని వాళ్లకి ముందే తెలుసు. మరోవైపు పోస్టల్ విభాగంలోని వ్యక్తులు ట్రైన్ లోపల రెస్ట్ తీసుకుంటున్నారు. వాళ్లు ఆ పెట్టెలో పడుకున్నారు. అది రాత్రి 3 గంటల సమయం. వాళ్లు బాగా పనిచేసి పడుకున్నారు. ఎవ్వరూ కూడా మెలకువగా లేరు. మరోవైపు వీళ్లు లాక్ని పగలగొట్టడం కూడా ప్రాక్టీస్ చేశారు. రకరకాల లాక్స్ని ఏ విధంగా రాడ్తో పగలగొట్టాలో వీళ్లు ముందే తెలుసుకున్నారు. రాడ్తో తాళాన్ని పగలగొట్టారు. ఇంజిన్ దగ్గరున్న వ్యక్తులు డ్రైవర్ని ట్రైన్ ఆగకుండా నడపమని చెప్పారు. డ్రైవర్ ట్రైన్ని చాలా మెల్లగా నడుపుతున్నాడు. వీళ్లు ఎక్కడైతే రేంజ్ రోవర్ కార్ని, ట్రక్ని ఉంచారో అక్కడ కూడా కొంతమంది ఉన్నారు. ట్రైన్ అక్కడికి వెళ్లగానే ట్రైన్ని మళ్లీ ఆపేశారు. ఆ తర్వాత వాళ్ళు ఒక చైన్ సాయంతో కార్ని ట్రైన్ని కనెక్ట్ చేశారు. పెట్టెను తెరవగానే అందులున్న బాక్సులని ఒక్కొక్కటిగా రేంజ్ రోవర్ కార్లో పెట్టారు. 12 మంది కలిసి బాక్సులను కేవలం 15 నిమిషాల్లోనే కార్లో పెట్టేశారు. ఆ బాక్సులను బయటకు తీసేసిన తర్వాత ఇప్పుడు నువ్వు వెళ్లవచ్చని డ్రైవర్కి చెప్పారు. డ్రైవర్ ట్రైన్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్లిన వెంటనే బాక్సులన్నీ తీసుకుని వీళ్లు అక్కడి నుంచి బయలుదేరారు. ఆ తర్వాత డ్రైవర్ అలారంని మోగించాడు. తెల్లవారక ముందే ఇంగ్లాండ్లో అతిపెద్ద దోపిడీ జరిగిందని అక్కడున్న పోలీసులతో పాటు ప్రజలకు కూడా తెలిసింది. ఆ ట్రైన్ లండన్కి చేరకముందే పోలీసులు ఇన్వెస్టిగేషన్ను మొదలుపెట్టారు. ప్రతి న్యూస్ ఛానల్లో ఈ దొంగతనం గురించే చెప్తున్నారు. పోలీసులతో పాటు స్కాట్లాండ్ ఇన్వెస్టిగేషన్ టీం, యాంటీ రాబరీ ఆపరేషన్ టీం కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ని మొదలుపెట్టారు. ఈ కేసులో చాలా మంది ఎక్స్పర్ట్స్ని ఇన్వాల్వ్ చేశారు. ఎందుకంటే ఇది అతిపెద్ద దోపిడీ, అందుకనే ప్రతి ఒక్క ఎక్స్పర్ట్ని ఇందులో ఇన్వాల్వ్ చేశారు. అయినా కూడా వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. వారం రోజులు గడిచాయి. పోలీసులకు ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ 1963 ఆగస్టు 13న వాళ్లకి ఒక ఆధారం దొరుకుతుంది. ఏ చోటైతే దొంగతనం జరిగిందో సరిగ్గా అక్కడ నుంచి 20 మైళ్ల దూరంలో ఒక చిన్న బస్తీ ఉంది. అక్కడొక ఫామ్ హౌస్ ఉంది. అప్పటికే దొంగతనం గురించి లండన్ మొత్తం తెలిసింది. అలానే ఆ బస్తీలో కూడా ఈ విషయం తెలిసింది. అక్కడ నివసించే ఒక వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇక్కడ ఒక ఫామ్ హౌస్ ఉంది. ఇక్కడ బండ్లు ఎక్కువగా ఉన్నాయి. అసలు ఇంతకు ముందు ఇక్కడ ఏ బండ్లు ఉండేవి కాదు, కానీ ఇప్పుడు ఇక్కడికి చాలా బండ్లు వస్తున్నాయని చెప్పాడు. ఈ విషయం ఎప్పుడైతే పోలీసులకు తెలిసిందో పోలీసులు ఆ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్లారు. కానీ అక్కడ ఎవరూ లేరు. లోపలికి వెళ్లి అంతా చెక్ చేశారు. ముందుగా వాళ్ళకి 20 ఖాళీ బాక్సులు కనిపించాయి, కానీ వాటి లోపల డబ్బులు లేవు. పోలీసులు ఫింగర్ ప్రింట్తో పాటు అక్కడ దొరికిన ఆధారాలని కలెక్ట్ చేశారు. అప్పటి నుంచి చేసిన ఇన్వెస్టిగేషన్లో ఈ ఫామ్ హౌస్ లూజోర్ అనే వ్యక్తిదని తెలిసింది. పోలీసులు అతని దగ్గరికి వెళ్లి కస్టడీలోకి తీసుకున్నారు. అక్కడ దొరికిన ఫింగర్ ప్రింట్స్ అతనికి మ్యాచ్ అయ్యాయి. ఆ తర్వాత అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల 2 వారాల్లోనే 12 మంది దొంగలను పట్టుకున్నారు. ఆ తర్వాత 1964 జనవరిలో ఈ కేసు కోర్టుకెక్కింది. 12 మందిలో 11 మందికి 30 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఆ కాలంలో ఈ శిక్షని పెద్ద శిక్షగా భావించేవారు. ఇది జరిగిన 5 సంవత్సరాలకి 1968లో మిగిలిన 3 వ్యక్తులని పట్టుకున్నారు. వాళ్లకు కూడా ఇదే శిక్ష పడింది. వాళ్లలో ఒక వ్యక్తి జైలు నుంచి పారిపోయాడు. పోలీసులు ఆ 15 మందిని ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు. ఒక రైల్వే ఇంటర్నల్ ఎంప్లాయీ సహకారం లేకపోతే ఈ దొంగతనం చేయడం సాధ్యం కాదని పోలీసులకి బాగా తెలుసు. ఎందుకంటే కేవలం రైల్వే ఎంప్లాయీస్కి మాత్రమే ఆ డబ్బులు ఎప్పుడు వస్తున్నాయన్న విషయం తెలుసు. ఈ విషయం బయట వ్యక్తులకు ఎలా తెలిసిందని పోలీసులు ఆ 15 మందిని ప్రతి విధానంలో ఇన్వెస్టిగేషన్ చేశారు. అయినా కూడా వాళ్ళు ఎవరూ నోరు తెరవలేదు.
అసలు ఆ రైల్వే ఎంప్లాయ్ ఎవరు అని ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు. అలానే వీళ్ళని డబ్బుల గురించి ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా సరే ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. వీళ్లు దొంగతనం చేసిన 2.6 మిలియన్ పౌండ్లలో కేవలం 10% డబ్బులు మాత్రమే దొరికాయి. అంటే దొంగతనం చేయబడిన 300 కోట్లలో కేవలం 30 కోట్లు మాత్రమే దొరికాయి. మిగిలిన 270 కోట్ల గురించి ఏ సమాచారం దొరకలేదు. 1963లో ఈ దొంగతనం జరిగింది. ఇది జరిగిన 8 సంవత్సరాల తర్వాత 1971లో ఇంగ్లాండ్ కరెన్సీ మారింది. అంటే ఆ 270 కోట్ల వల్ల ఏ ఉపయోగం లేదు. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే కేవలం 8 సంవత్సరాల్లోనే ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేయగలరా? ఎందుకంటే పోలీసులు దాదాపు 270 కోట్లు రికవరీ చేయలేకపోయారు. ఆ డబ్బులు ఏమయ్యాయో పోలీసులకి, స్కాట్లాండ్ టీంకి ఎవరికీ తెలియదు. ఎక్స్పర్ట్స్ ఎవ్వరు కూడా 270 కోట్లని రికవరీ చేయలేకపోయారు. జైల్లో ఉన్న వ్యక్తులు 30 సంవత్సరాల శిక్ష పూర్తయింది. వాళ్లలో చాలామంది జైల్లోనే చనిపోయారు. ఈ దొంగతనంలో పాల్గొన్న 16 మందిలో 12 మంది చనిపోయారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి వయసు 80 సంవత్సరాలకు దాటింది. వాళ్లలో కేవలం 3 మాత్రమే బ్రతికి ఉన్నారు. అసలు ఈ దొంగతనాన్ని ప్లాన్ చేసిన గోర్డన్ గూడీ ఇంకా బతికే ఉన్నాడు. ప్రతి ఒక్కరూ ఇందులో ఒక రైల్వే ఎంప్లాయ్ చేయి ఉందని అంటుంటారు. కానీ అతను ఎవరో పోలీసులు కూడా కనుక్కోలేకపోయారు. గోర్డన్ గూడీ ఇంగ్లాండ్ నుంచి స్పెయిన్కి వెళ్లి అక్కడ నివసిస్తున్నాడు. కానీ అక్కడ ఒక ఛానల్ అతన్ని ఇంటర్వ్యూ చేసింది. మనం దీనిపైన ఒక డాక్యుమెంటరీ చేద్దామని వాళ్ళు చెప్పారు. ఎందుకంటే ఇది బ్రిటన్ చరిత్రలో అతిపెద్ద దొంగతనం. గోర్డన్ గూడీ కూడా నేను మీకు అన్ని విషయాలు చెప్తానని ఒప్పుకున్నాడు. కానీ డైరెక్టర్ అలానే ప్రొడ్యూసర్ కూడా అతన్ని ప్రశ్నించారు. నువ్వు ఆ రైల్వే ఎంప్లాయ్ ఎవరో చెప్పు. ఇది జరిగి 51 సంవత్సరాలైంది. అసలు ఇప్పుడు అతను ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. అతని పేరు బయటకు రాకపోవడం గల కారణమేంటి? ఎందుకని 16 మంది దొంగల్లో ఎవరు కూడా అతని పేరు చెప్పలేదు? ఈ దొంగతనం జరిగి 51 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు అతని గురించి చెప్పు అని గూడీని అడిగారు. మొట్టమొదటిసారి గూడీ అతని పేరు చెప్పాడు. ఇది విన్న వెంటనే వాళ్ళు ఇంకొక ప్రశ్న అడిగారు. ఆ రైల్వే ఎంప్లాయ్ పేరు 51 సంవత్సరం వరకు చెప్పలేదు. కానీ ఇప్పుడెందుకని అతని పేరు చెప్తున్నావు అని అడిగారు. అప్పుడు గూడీ, నేను 51 సంవత్సరాల పాటు అతని పేరు చెప్పలేదు. మిగిలిన 15 మంది దొంగలు కూడా అతని పేరు చెప్పలేదు. ఒకవేళ అతను బతికి ఉంటే నేను ఇప్పటికే అతని పేరు చెప్పేవాడిని కాదు. కానీ ఇప్పుడు అతను చనిపోయాడు. నేను అతని పేరు ఇప్పుడు చెప్తున్నాను. 51 సంవత్సరాల తర్వాత ఒక ఇంటర్వ్యూలో అతని పేరు చెప్పారు. అప్పుడే ఆ రైల్వే ఎంప్లాయ్ ఎవరో తెలిసింది. కానీ ఇప్పుడు పోలీసులు అలానే చట్టం కూడా అతన్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే సరిగ్గా సంవత్సరం ముందే ఆ రైల్వే ఎంప్లాయ్ చనిపోయాడు. ఈ దొంగతనం జరుగుతున్నప్పుడే అతని వయసు 45 సంవత్సరాలు. ఆ దొంగతనం జరిగి దాదాపు 51 సంవత్సరాలు పూర్తయింది. అందుకే అతను చనిపోయాడన్న విషయం బయటకు వచ్చింది. అందుకనే గూడీ అతని పేరును బయటపెట్టాడు. ఇప్పటికీ 270 కోట్లు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. ఈ ప్రపంచంలో ఇంత పెద్ద దొంగతనం ఇంకెక్కడా జరగలేదు. ఆ కాలంలో 30 సంవత్సరాల జైలు శిక్షని అతిపెద్ద శిక్షగా భావించేవారు. ఫ్రెండ్స్, ఈ దొంగతనం గురించి తెలుసుకున్న తర్వాత మీకేమనిపిస్తుంది? మాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.